హాయ్ హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు సింధు గంగోత్రి కుకింగ్ వ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి మిల్ మేకర్ పకోడీ అండి. ఈ మిల్ మేకర్ పకోడీ తయారు చేసుకోవడం చాలా ఈజీ అండి. అది అంతేకాకుండా ఇది చాలా హెల్దీ కూడా. చాలామంది పిల్లలు మిల్ మేకర్ తినడానికి ఇష్టపడరు. అలాంటప్పుడు మనం ఇలా పకోడీ లాగా కానీ లేకపోతే ఏదో ఒక విధంగా మనం మిల్ మేకర్ గనక స్నాక్స్ లెక్క చేసి పెడితే గనక పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. వాళ్ళు స్కూల్ నుంచి వచ్చేసరికల్లా మనం ఏదైనా చెయ్యాలి అనుకున్నప్పుడు ఇలా అప్పటికప్పుడు ఈజీగా చాలా ఫాస్ట్‌గా, హెల్తీగా ఉండే రెసిపీ అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. అంతేగాకుండా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే గనక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సరే, ముందుగా మనం ప్రాసెస్‌లోకైతే ఎళ్ళిపోదాం. నేనైతే స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో సగం వరకు వాటర్ వేసుకోవాలి. కొంచెం వాటర్ వేడైన తర్వాత మనం మిల్ మేకర్‌నైతే యేసుకొని ఉడికించుకోవాలి. ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. మరీ మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదు. కొంచెం పచ్చివాసన పోయేంతగా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. తర్వాత మిగతా ప్రాసెస్ అయితే చూద్దాము. నేను ఒక గిన్నె తీసుకొని అందులో ఒక కప్పు వరకైతే పెరుగు వేసుకోవాలి. అందులోనే ఒక టేబుల్ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. దాంతో పాటుగా ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్, ఒక టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి. దాంతో పాటు ఒక ముప్పావు కప్పు వరకు కార్న్ ఫ్లోర్‌నైతే వేసుకోండి. దాంతో పాటు మనం బైండింగ్ కోసం మనం ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వరకు మైదా పిండినైతే యాడ్ చేసుకోవాలి. వేసుకొని ఒకసారి మొత్తం పొడి పిండిని ఇలా మొత్తం మసాలా, ఉప్పు, కారం మొత్తం పట్టే విధంగా వేసుకున్న తర్వాత కలిపేసుకొని తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకొని నేను చూపిస్తున్నాను కదా, వీడియోలో చూపించిన విధంగా పిండినైతే కలుపుకోవాలి. మనం పకోడీ వేసేటప్పుడు మరీ జారుడుగా లేకుండా మనం పకోడీ ఎలా అయితే వేసుకుంటామో ఆ కన్సిస్టెన్సీలో ఉండే అంత విధంగా కలుపుకోండి. అలా కలుపుకున్న తర్వాత మనం ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా మిల్ మేకర్‌ని, వాటిని కూడా యాడ్ చేసి మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. దాంతో పాటు నేను కొంచెం అంత ఫుడ్ కలర్‌నైతే యాడ్ చేసుకున్నాను. మీ ఇష్టం అండి. మీకు నచ్చితే గనక యాడ్ చేసుకోండి, లేకపోతే అవసరం లేదు. ఇలా నాకు కొంచెం అంతా జారుడుగా ఉందని చెప్పేసి నేను కొంచెం అంతా పొడి పిండినైతే వేసుకున్నాను. కార్న్ ఫ్లోర్ కానీ, బియ్యపు పిండి కానీ ఏదైనా వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోండి. మనం పకోడీ వేసేటప్పుడు ఇలా వదిలేటప్పుడు మనకి ఎలా అయితే ఫ్రీగా ఉంటుందో అలా ఒక్కొక్కటి పడే విధంగా మనం కలుపుకోవాలండి. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్‌ని అయితే తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేడి చేసుకున్న తర్వాత మనం కలిపేసి పెట్టుకున్న మిల్ మేకర్ ఆ పిండిలో కలిపేసి పెట్టుకున్నాం కదా, వాటిల్ని ఒక్కొక్క మిల్ మేకర్ తీసుకొని ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఉండాలి. వీటిని కొంచెం మనం మీడియం ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసుకోవాలండి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒకసారి గరిటెతో ఇలా కలుపుతూ ఉండండి. చూసారు కదా, ఇలా మనకి బ్రౌన్ కలర్ వచ్చే విధంగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్‌లో టిష్యూ పేపర్ వేసుకొని ఆయిల్ అంతా మనకి లాగే విధంగా ఒక టిష్యూ పేపర్ కానీ, మామూలు పేపర్ కానీ, న్యూస్ పేపర్ అయినా సరే ప్లేట్‌కి వేసుకొని అందులో వేసేసుకోండి. అలా వేసుకోవడం వలన మనకి దాంట్లో ఏమన్నా ఆయిల్ ఉన్నా సరే అది పీల్చేసుకుంటది. ఇంతేనండి, ఎంతో ఈజీగా. నేను ఇందులో కొంచెం అంతా మనం కరివేపాకు, పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసి వేసుకోండి. నేను ఆ క్లిప్ అందులో యాడ్ చేయడం మిస్ అయిందండి. మీరు ఫ్రై చేసుకొని వేసుకోండి. ఇంతేనండి. దీన్ని గనక మనం ఇలా టమాటా సాస్‌తో తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటది. ఒకసారి ట్రై చేసి చూడండి.